గురుబంధువులకి నమస్కారము. మేము నిన్న దేశ్ముఖ్ దగ్గర ఉన్న సాయినాథుని టెంపుల్కి వెళ్ళాము. గురువుల పరంపరలో సాయినాథుడు కూడా ఉన్నారు. ఈరోజు ఆ గురువు మందిరాన్ని మనందరం దర్శిస్తూ కొంత గురువుల గురించి తెలుసుకుందాము. ఈ మందిరం చాలా నిశ్శబ్దంగా ఉంది. ఈ మందిరంలో జ్ఞానాంబక అమ్మవారు ఉన్నారు. అలాగే వెంకటేశ్వర్ల స్వామి, అలివేలు మంగమ్మ తల్లితో చాలా చక్కని విగ్రహమూర్తులు ఉన్నాయి. ఇంకా సత్యనారాయణ స్వామి సతీ సమేతంగా ఉన్నారు. ఒకవైపు శివయ్య ఉన్నారు. ఇలా మందిరము చాలా విశాలంగా ఉంది. చాలా పెద్ద స్థలంలో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ గోశాల ఉన్నది. నిత్యము అన్నదానం జరుగుతున్నది. ధుని ఉన్నది. ఇంకా వృద్ధ మహిళలకు, వృద్ధులకి వృద్ధ ఆశ్రమం ఉన్నది. కొన్ని గెస్ట్ రూమ్ లాగా సరౌండింగ్స్లో ఉన్నాయి. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఒకవైపు కొండ, మరొక వైపు విశాల ప్రాంగణంలో ఈ మందిరము స్థాపించబడి ఉన్నది. ఈ మందిరానికి చాలా వరకు బస్సు సౌకర్యం ఉన్నది. ఇది దేశ్ముఖ్ అనే ప్లేస్లో హైదరాబాద్లో ఉన్నది. ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి. చాలా ప్రశాంతమైన మందిరము. ఈ మందిరంలో చాలా ప్రశాంతత మరియు అక్కడ ఏదో వైబ్స్ ఉన్నాయండి. ఆ మూర్తిని అలానే చూస్తూ ఉండాలి అనిపించింది. గురువుల పరంపరంగా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము మన ఛానల్లో. ఈరోజు ఆచార్యుడు అనే అంశం గురించి తెలుసుకుందాము. ఆచార్యుడు అంటే జీవితంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తనతో మనము నడుచుకోవాలి అనేది శిష్ట ఆచారము అనుసరించి మరి మనకు చూపే మార్గదర్శకుడు గురువు. అహింస నుంచి మనల్ని సత్యం వైపు నడిపిస్తూ సామాన్య ధర్మాలను మన జీవితంలో భాగం చేస్తూ, మన మతంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ, ఆచారాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క సాంప్రదాయానికి చాలా శాస్త్రాలు ఉన్నాయి. వైష్ణవులకైతే ఒక ఆచారం, మధ్వులకైతే మరొక ఆచారము, వీరితో పాటు నింబార్క్ చైతన్య సాంప్రదాయాలు ఉన్నవి. ఇలా వేడుకలు, ఆచారాలు ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఒక శైవ సాంప్రదాయంలోనే చాలా శాఖలను మనం గమనిస్తూ ఉంటాము. వీరశైవము, కాశ్మీర శైవము, పాశుపతం ఇలాంటి సిద్ధాంతాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాము. వీటన్నిటిని తెలియచేస్తూ భేదాలను పాటించకుండా మనకి గురువులు చాలా వరకు ముక్తి మార్గంలో తీసుకువెళ్ళటానికి గురు పరంపరను ఆశ్రయించిన చాలామంది జీవితాలలో చాలా మంచి జరిగింది. ఇంకా చెప్పాలి అంటే వైష్ణవులు ఏకాంతికులు, వైకనాసాలు, పంచరాత్రులు ఇలా చాలా విభాగాలు ఉన్నప్పటికీ అద్వైతులు ఆచార విషయాలలో స్మృతులను పాటిస్తారు. ఆచారాలను వదలకుండా ఎవరైతే మనల్ని బోధ ద్వారా సున్నితంగా సమన్వయం చేస్తూ ముక్తి వైపు తీసుకువెళ్తారో వాళ్ళే నిజమైన గురువులు. ఆచారము, అనుష్ఠానము అంటూ పరస్పర సంబంధం కలిగి ఉన్నప్పటికీ శాస్త్రోక్తములైన ఆచారాలను మన కోసం నిషేధాలను తీసివేసి మనకి అనుగుణంగా రోజు గంధ ప్రటనం చేసుకుంటూ ఆచారాలను, వైదిక మతాలను చాలామంది అందించారు. అనగా శంకరాచార్య, రామానుజుల వారు ఇలాంటి వైదిక సాంప్రదాయంలో శాస్త్రములు సామాన్యంగా సాంప్రదాయాలు వేరుగా ఉండొచ్చు. ఎన్నో దేశ ఆచారాలలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వాడుకం ఉన్నది. కొంతమంది కులాల వారు పాటించే ఆచారాలు ఉన్నాయి. వాటిని కులాచారాలు అంటారు. కొన్ని ఆచారాలు కుటుంబానికి పరిమితమై ఉంటాయి.
ఇలాంటివి కాకుండా దేశాచారాలు ఇలా చాలానే మనం చూస్తూ ఉంటాము. కానీ అనుష్ఠాలను పాటిస్తూ ఇతరులకు బోధిస్తూ వాటిని వాళ్ళు ధర్మంగా పాటించి మన కోసం సాంప్రదాయాన్ని అనుష్ఠింపచేస్తారు. అలాంటి వాళ్ళే గురువులు. మనకి విద్వాంసుడిగా విద్వత్తు అవసరం లేకపోయినా సులభ మార్గంలో చిన్న సూత్రం చెప్పి ఎంతో పై స్థాయికి తీసుకువెళ్ళే వాళ్ళే ఆచార్యులు. ఈ రోజులలో ఆచార్యులు అంటే స్కూళ్ళల్లో కాలేజెస్లో ఉండే అధ్యాపకులుగా భావిస్తున్నాం. కానీ వారు కాదు. ఆచరణలో కానీ బోధనలో కానీ ధర్మం తప్పకుండా పూర్వకాలంలో ఎలా అయితే ఆచరించారో వాళ్ళని మనం గురువులుగా భావించాలి. దత్తాత్రేయ పరంపరంగా వస్తున్నటువంటి అవధూతలు, ఇప్పుడు అందరికీ తెలిసిన సాయినాథుడు, వీళ్ళందరూ కూడా గురువులుగా మనము భావించవచ్చు. పూర్వకాలంలో అయితే కళలకు ఆచారాలు ఉండేవి. ఆ ఆచార్యులే తర్వాత కాలంలో మనకి ఋషులుగా మారిపోయారు. వాళ్ళల్లో మనం ద్రోణాచార్యుని, కృపాచార్యులు, ధనుర్వేదాచార్యులు, ధన్వంతరి విద్యను అందించిన హయగ్రీవుడు, ఇలాంటి వారందరినీ కూడా మనం ఆచార్యులుగా చెప్పుకుంటూ ఉన్నాము. వీరంతా కళలలో, సాంప్రదాయంలో, ధర్మంలోనూ గౌరవింపబడి ఇప్పటికీ ఎప్పటికీ మన ధర్మాన్ని సూక్ష్మ రూపంలో పరిరక్షిస్తూ వాళ్ళకు కావలసిన శిష్యులని ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ చేతనైనంత బోధనా క్రమంలో నలుగురికి ఉపయోగపడుతూ ఉన్న వాళ్ళని ఆ ఋషులు ఎంచుకోవటం అనేది నేటికి మనం చూస్తూనే ఉన్నాము. ఎంత కంప్యూటర్ యుగమైనా చాలామంది గురువులు నేటికి మనకి అందుబాటులో ఉన్నారు. ఇలా గురు పరంపర కొనసాగుతూనే ఉంటుంది. జై శ్రీదత్త, జై గురుదత్త. గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. అవధూత చింతన స్మర్తుగామి అన్ని వేళలా.